కావలసినంత ఇసుకున్నా ప్రభుత్వం తవ్వి తీసే పరిస్థితి లేదు. దీంతో నిర్మాణదారులకు ఇసుక దొరకడం లేదు. అధిక ధరలు చెల్లిస్తే మాత్రం అక్రమ మార్గంలో అందుబాటులోకి వస్తోంది. సర్కారీ ఇసుక దొరక్క అధిక ధరలకు కొనలేక నిర్మాణాలు వాయిదా పడుతున్నాయి. ఇదే సందన్నంటూ ఫిల్టర్ ఇసుకను అమ్మి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. అంతిమంగా నిర్మాణదారులు, కార్మికులు నష్టపోతుండగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం కుదేలవుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇంటి యజమానులు గృహ నిర్మాణాలను వాయిదా వేసుకుంటూ ఉండగా భవన నిర్మాణ కార్మికులు పని దొరక్క పస్తులుంటున్నారు. అందుకు కారణం నిర్మాణాలకు అవసరమైన ఇసుక దొరక్కపోవడమే. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానది సహా ఊకచెట్టు వాగు, దుందుభి వాగు, పెద్దవాగు ఇలా అనేక చోట్ల ఇసుక దొరికే రీచ్లు ఉన్నాయి. నిర్మాణ అవసరాలకు తగినంత ఇసుక నిల్వలు ఉన్నాయి. కానీ ఇటీవల అధిక వర్షాలు కురిసి నీరు చేరడం వల్ల ప్రభుత్వం తరపున రీచ్లు నడవక ఇసుక లభ్యత కరవైంది. దీంతో 5 జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్లు, నియోజకవర్గ కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో నిర్మాణాలు ఆలస్యమవుతున్నాయి. ఇసుక దొరక్క కొందరు నిర్మాణాలను వాయిదా వేసుకుంటున్నారు. నిర్మాణ రంగంపై ఆధారపడ్డ భవన నిర్మాణ కార్మికులకు పని దొరకడం లేదు. ఇసుక ఉంటేనే పని కొనసాగుతోంది, లేదంటే నిర్మాణాలు వాయిదా పడుతున్నాయి. గద్వాల ప్రాంతంలో 25,000 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఇసుక లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆన్లైన్ కూడా బంద్ చేసి ఒక టిప్పర్ వచ్చేసి 50,000, 60,000 రూపాయలు చెప్పి వేస్తున్నారు. ఒక ట్రాక్టర్ వచ్చేసి ఇక్కడ 10,000 రూపాయలు పెట్టి కొనాల్సి వచ్చింది. కాబట్టి దాని కొరకు యజమాని వచ్చేసి దాన్ని అంత కాస్ట్ ఉంది అని చెప్పి పని నిలిపివేయడంతో భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉపాధి కోల్పోయి పెళ్ళాం పిల్లలకు చాలా ఇబ్బంది, తిన్నిక లేని పరిస్థితుల్లో ఉన్నారు. గద్వాల జిల్లాలో ఇసుక కృత్రిమ కొరత వల్ల నిర్మాణ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మికులంతా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాల్లో ఒకవైపు అలంపూరు నియోజకవర్గంలో అరకొర ఇసుక సప్లై చేసి కొంతమేరకు అక్కడ పనులు జరిగేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కానీ గద్వాల నియోజకవర్గంలో మాత్రం కార్మికులను ఇబ్బందికి గురి చేసేటటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇసుక మాఫియాను అరికట్టేటటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనేటటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. ఇసుక సమస్య గత ప్రభుత్వం ఉన్నప్పుడు వెన్నాడింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని ఇంకా పెంచి పోషిస్తుంది, కానీ తగ్గించే పరిస్థితి చేయట్లేదు. ఈరోజు ఈ జిల్లాలో 1,50,000 మంది పైగా నిర్మాణ కార్మికులు ఉన్నట్లు ఒక అంచనా. 78,000 మంది కార్డులు తీసుకొని ఉన్నారు. నిర్మాణాలు ఎక్కడికక్కడ కుప్పగూలిపోయే పరిస్థితి ఉంది. రియల్ ఎస్టేట్ బాగా వెనకపట్టు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సామాన్య నిర్మాణాలు జరగాలనంటే ఇసుక ముఖ్యమైనటువంటి వనరు. ఆ ఇసుక ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకం వల్ల అందుబాటులో లేదు. వాగులు, వంకలు, నదుల్లో పుష్కలంగా ఉన్నటువంటి ఇసుక ఉంది, రాష్ట్రంలో సరిపోద్ది. ప్రభుత్వ రీచ్ల ద్వారా సహేతుక ధరలకు ఇసుక కొందామంటే దొరకడం లేదు. కానీ అక్రమ ఇసుక దందా మాత్రం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. రాత్రి వేళల్లో వాగుల్లో ఇసుక తోడేస్తున్న అక్రమార్కులు రహస్య ప్రదేశాల్లో డంపులు పోసి తెల్లవారక ముందే హైదరాబాద్ సహా ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చేర్చుతున్నారు. అలా అక్రమంగా తవ్వే ఇసుక ఒక బెంజు వాహనం ప్రస్తుతం 50,000 వరకు అమ్ముతున్నారు. టిప్పర్ ధర 30,000 పలుకుతోంది. ట్రాక్టర్ ఇసుక కావాలంటే 10,000 వరకు చెల్లించాల్సిందే. ఈ ధరల్ని భరించలేక యజమానులు పనులు వాయిదా వేసుకుంటున్నారు. జనం అవసరాన్ని గుర్తించిన కొందరు ఫిల్టర్ ఇసుక తయారు చేసి వాగు నుంచి తీసిన స్వచ్ఛమైన ఇసుకని చెప్పి దండుకున్నారు. అక్రమ ఇసుక రవాణా కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతూ ఉండగా అధిక ధరలు, ఫిల్టర్ ఇసుక కారణంగా నిర్మాణదారులు నష్టపోతున్నారు. అంతిమంగా పని లేక గృహ నిర్మాణ కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇసుక రీచులన్నీ కూడా నీటితో నిండి ఉండడం వల్ల ఇప్పటి వరకు ఇసుక రీచులను తిరిగి ఓపెన్ చేయలేదు. ఈ సంవత్సరం ఇసుక రీచులు ఓపెన్ చేయాలంటే తప్పనిసరిగా నీళ్లు తేలుకొని ఉండి మరి ఆ వాగులో ఇసుక తేలి ఉండాలి. మరి ఆ పరిస్థితి ఇప్పటిదాకా నీళ్లు ఉండడం వల్ల ఇసుక రీచులను ఇంకా ప్రారంభించలేదు. ఈ 15 డేస్లో అంటే 10-15 రోజుల్లో ఇసుక ఏదైతే ఇసుక రీచులు ఉన్నావో వాటిలో నీళ్లు తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఆ నీళ్లు తగ్గిన వెంబడే ఇసుక రీచులను ప్రారంభించడం జరుగుతుంది. రీచుల్లో ఇసుక ఉన్నా వాటిని తవ్వి తీసే పరిస్థితి లేదని, నీళ్లు తగ్గి తవ్వకాలకు అనుకూలమైన పరిస్థితి ఏర్పడే వరకు ప్రభుత్వ ఇసుక రాదని అధికారులు తేల్చి చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, అక్రమార్కులతో కుమ్మక్కు కావడం వల్లే ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే హైడ్రా తరహా చర్యలు అన్ని జిల్లాల్లో ఉంటాయన్న ప్రచారం, స్థిరాస్తి రంగం కుదేలవ్వగా ఇసుక లేక అక్రమ రవాణా, అధిక ధరలతో భవన నిర్మాణ రంగం సైతం కుదేలవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్మాణ రంగానికి ఊతమిచ్చే చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు.